ఇడుపులపై నుంచి ఇచ్చాపురం ఏపీ సీఎం జగన్ ప్రచార భేరి మోగించారు. ఇవాల్టి నుంచి మేమంతా సిద్ధం బస్ యాత్ర మొదలైంది. వైఎస్ఆర్ ఘాట్ దగ్గర నివాళులర్పించి యాత్రకు శ్రీకారం చుట్టారు. 21 రోజుల పాటు క్షేత్రస్థాయిలోనే ఉంటారు సీఎం జగన్. తొలి రోజు వేంపల్లి మీదుగా బస్ యాత్ర సాగుతుంది. సాయంత్రం ప్రొద్దుటూరు పట్టణంలో సిద్ధం సభ ఉంటుంది. ఇవాళ మొత్తం కడప పార్లమెంట్ పరిధిలో సాగనున్న ప్రచార యాత్ర సాగుతుంది. వేంపల్లి, వీరపునాయనిపల్లి, ఎర్రగుంట్ల మీదుగా బస్ యాత్ర నడుస్తుంది. సభ తర్వాత దువ్వూరు, చాగలమరి మీదుగా ఆళ్లగడ్డ బైపాస్ దగ్గర ఏర్పాటు చేసిన శిబిరంలో బస చేస్తారు సీఎం. ప్రతిరోజు ఉదయం వివిధ వర్గాలతో సీఎం జగన్ సమావేశమవుతారు. పనితీరు మెరుగుపరుచుకోవడంపై సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. సాయంత్రం ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో బహిరంగ సభలుంటాయి. జగన్ బస్ యాత్రపై లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి రమేష్ కడప నుంచి అందిస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి ఎన్నికల ప్రచార బస్ యాత్రకు అడుగడుగున ఘన స్వాగతం లభిస్తోంది. మధ్యాహ్నం 12 గంటలకు ఆయన ఇడుపులపాయలో బస్సు యాత్ర ప్రారంభించారు. ఇప్పుడు ప్రస్తుతం మనం తీసుకున్నట్లయితే బస్సు యాత్ర వేంపల్లి పట్టణాన్ని దాటుకుని వీరపునాయనిపల్లి సమీపం చేరుకుంటుంది. మనం చూసినట్లయితే దారి పొడవున అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్నటువంటి బస్సులో ఆయన ప్రయాణం చేస్తూ ఉంటే దారి పొడవున కూడా మహిళలు అనేక మంది హారతులు ఇచ్చేదానికి సిద్ధంగా ఉంటున్నారు. అయితే అడుగడుగునా కూడా ఆయనను పలకరించడం కోసం తమ యొక్క బాధలు చెప్పుకోవాలన్నటువంటి ఆతృతతో కూడా మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు వంటి వారందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మొదటిసారిగా అంటే కడప జిల్లాలో జరగబోతున్నటువంటి మొదటి యాత్రకు దిగ్విజయంగా పూర్తి చేయడం కోసం వైసీపీ శ్రేణులన్నీ కూడా పూర్తిగా వ్యూహరచన చేశాయి. అందులో భాగంగా అడుగడుగునా కూడా ఆయనకు ఘన స్వాగతం లభిస్తోంది. అయితే మనం చూసినట్లయితే ఆయనతో పాటు బస్సులో కడప పార్లమెంటు సభ్యులైనటువంటి వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ బస్సులోనే ఉన్నారు. వాళ్ళందరితో కలిసి ఆయన ఆ యొక్క బస్సు యాత్ర అనేటువంటిది నిర్వహిస్తూ ఉన్నారు. ఈ బస్సు యాత్ర ద్వారా ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవడంతో పాటు అదేవిధంగా ఎటువంటి కార్యాచరణ చేయాలి అన్నటువంటి సూచనలు, సలహాలు కూడా వారి వద్ద నుంచి తీసుకునేందుకు ఆయన సమాయత్తం అవుతూ వస్తున్నారు. అయితే ఆయనతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీ కూడా ఉన్నారు. వారు కూడా ప్రముఖులు, మేధావులతో కూడా చర్చించేటువంటి అవకాశం మనకు మెండుగా కనబడుతూ ఉంది. ఏది ఏమైనప్పుడు కూడా కడప జిల్లాలో జరుగుతున్నటువంటి జగన్ బస్ యాత్రకు విశేష స్పందన లభిస్తుందని చెప్పవచ్చు. కెమెరామెన్ చాందుతో రమేష్, ఎన్టీవీ, ఇడుపులపై నుంచి.